హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారో? లలిత వ్లాగ్స్ 94కి స్వాగతం, సుస్వాగతం అండి. ఇది మా అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశం రోజు, మరుసటి రోజు అండి. 5:30 గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం, మొత్తం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత తెల్లవారితే ఇక మధ్యాహ్న భోజనాలు ముగించుకొని 3 గంటల నుంచి ఇక అయ్యప్ప స్వామి భజనలో మునిగిపోయామండి. అంటే సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ భజన కంటే ముందు చక్కగా పూజ కూడా చేయించారండి గురుస్వామి గారు. మేము ఒక్క భజనే అనుకున్నాము, అంటే పటాలు తీసుకొచ్చి భజనే అనుకున్నాము. అయితే ఆ స్వాములు అందరూ కొత్త ఇంట్లో అభిషేకం కూడా, అయ్యప్పకి అభిషేకం కూడా చాలా మంచిదండి అని చెప్పి విగ్రహాలను కూడా తీసుకొచ్చారండి. అయ్యప్ప స్వామి విగ్రహం తీసుకొచ్చారు, చక్కగా పంచామృతాలతో అభిషేకం చేశారు, భజన చక్కగా చేశారండి. గురుస్వామి గారు అయితే చక్కగా పూజ అంతా చాలా చక్కగా జరిపించారు మా అక్క బావగారితో. మేము భజన అనుకొని మా అక్క చూడండి, కనీసం మామూలు చీర, రోజువారీ చీర కట్టుకుంటే పట్టు చీర కూడా కట్టుకోలేదనమాట. అంటే ఇక పళ్ళే సరిపోతాయి కదా అని అనుకున్నారు, కానీ వీళ్ళతో పూజ జరిపిస్తారని వాళ్ళకి తెలియదు. ఇదే మొదటిసారి వాళ్ళు కూడాను. వాళ్ళు ఎప్పుడు అయ్యప్ప స్వామి మాల అంటే దీక్ష తీసుకోలేదండి, అసలు తెలియదు వాళ్ళకి. మిగతా పూజలని తెలుసు కానీ అయ్యప్ప గురించి తెలియదు వాళ్ళకి. అలా అనుకోకుండా కార్యక్రమాలు జరగడం చాలా అసలు సంతోషంగా ఉన్నారు. గురుస్వామి గారు కూడా, వాళ్ళ ఊరు గురుస్వామి గారు కూడా చక్కగా జరిపించారండి పూజ భజన కార్యక్రమాలన్నీ. అయితే కొంచెం ఈ భజన పాటలు వెనకాల కొంచెం సౌండ్ తగ్గించే ఉంచానండి, ఎందుకంటే అవి కాపీ రైట్స్ కాదు కదా. మొన్న ఒకరు కామెంట్లో మ్యూజిక్ కూడా యాడ్ చేయండి అక్క అని చెప్పి అన్నారు. ఆ 2 వీడియోస్కి మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీ రైట్స్ పడిపోయినాయండి. అది ఫ్రీ మ్యూజిక్కే అయినా కాపీ రైట్స్ వచ్చేసినాయి. ఇక తప్పదు కదండి, అందుకని మ్యూజిక్ యాడ్ చేయట్లేదు. ఇదే ఒరిజినల్ ఆడియోని బ్యాక్ సైడ్ అలాగా చిన్నగా ఉంచానమాట. ఈ చిన్న స్వామిని చూసారండి. అయితే బాడీ షేమింగ్ ఎక్కువైందండి పిల్లల్లో. ఎందుకని వాళ్ళు అలా చేస్తున్నారు? చక్కగా ముద్దుగా బొద్దుగా ఉన్న వాళ్ళని బాడీ షేమింగ్ చేశారండి. నాకు చాలా బాధ అనిపించింది ఆ రోజు. స్వామి చిన్న స్వామి చక్క కన్యస్వామి మాలేసుకుని కానీ నవ్వుతూనే ఉన్నాడండి ఆ స్వామి. ఎవరేమన్నా పాపం పట్టించుకోలేదు. అలా ఎప్పుడు బాడీ షేమింగ్ చేయకండి. చిన్నపిల్లలకి మనసుకి కొంచెం హట్ అవుతారు, బాధపడతారు. అదిగండి అయ్యప్ప స్వామి విగ్రహం తీసుకొచ్చారు. పూజా కార్యక్రమం అనంతరం అభిషేకం అన్నమాట. అభిషేకం చక్కగా జరిపించారండి. అంటే ఉన్న వాటిలోనే, అంతేగాని మీరు ఇంత భారీ ఖర్చు అని చెప్పలేదు వాళ్ళు. కొన్ని మేము వంటలకు తీసుకొచ్చాము మొత్తం. అంటే చెప్పారు, అంటే 1 అరకిలో ద్రాక్ష, ఒక 3 దానిమ్మలు, అవి ఫ్రూట్స్ 3 రాశారు. మేము అర డజన్ తీసుకొచ్చామన్నమాట. వాటితోనే చేశారండి. అంతేగాని మీరు ఇంకా లిస్టు పెడతాం, మేము అభిషేకాలు చేస్తాం, తీసుకురండి అని భారీ బడ్జెట్ ఏమీ వేయలేదన్నమాట స్వాములు కూడాను. చక్కగా ఉన్న వాటిలో అయితే జీడిపప్పు, కిస్మిస్లు, ఈ పెరుగు, ఆవు పాలు, అంటే ఆవులు ఉంటాయి కదండి, అవన్నీ ఫుల్గా దొరికినాయి. ఇక దానిమ్మకాయలు అవి అంటే కొంచెం వాళ్ళది బాగా లోపలండి. వాళ్ళ ఊరిలో పాల ప్యాకెట్ కూడా దొరకదు. అది అంటే అక్కడ పాల ప్యాకెట్ కావాలి అంటే అసలు పాల ప్యాకెటే ఉండదు. పాల ప్యాకెట్ మళ్ళీ వేరే ఊరిలో తెచ్చుకోవాలి. అంటే సిటీయే, మరీ విలేజ్ ఏం కాదు. కాకపోతే అక్కడ యూజ్ చేయరు అవన్నీ, ఎందుకంటే ప్రతి ఇంటికి పాడి పంట ఉంటుంది, అవే సరిపెట్టుకుంటారు. ఇక దానిమ్మ కంటే ఉంటాయి, కొంచెం లోపలికి వెళ్తే ఉంటాయి. అవన్నీ ఏం వద్దన్నారు. ఫ్రూట్స్ అవన్నీ వద్దమ్మా, ఉన్న వాటితోనే చేస్తాం, కానీ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, కాకపోతే కొంచెం తక్కువ వాటితోనే చక్కగా జరిపించారండి. గురుస్వాములు అంటే అలాగా భారీ బడ్జెట్ వేసి జనాన్ని భయభ్రాంతులు చేయకూడదండి. మీరు ఇలా భజనలు చేయాలి, ఇంత భారీగా చేయాలి, ఇలా పడిగట్టాలి, ఇలాంటివన్నీ చెప్తే భయపడిపోతారు ముందు నార్మల్ వాళ్ళు. అమ్మో అయ్యప్ప స్వామిలో ఇంత బడ్జెట్తో పనా అన్న భయం పెరిగిపోతుందన్నమాట. పెరిగి ఏమవుతుంది, మళ్ళీ సంవత్సరం చేద్దాంలే అని ఏళ్ళు గడిచిపోతాయి. కానీ ఇంట్లో పూజ ఎలా జరుగుతుంది? అసలు వాళ్ళ కోరిక ఎప్పుడు తీరాలి? ఇది ముందు ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. అంటే ప్రతి పీఠంలోనూ ఉంటారండి, బడ్జెట్ లోపే ఆలోచించే వాళ్ళు ఉంటారు, బడ్జెట్కి పైగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఒక నిర్ణయాన్ని పెట్టుకోవాలి, మనం అందరినీ భక్తి మార్గంలో తీసుకువెళ్ళాలి ప్రతి ఒక్కరిని అన్న నిర్ణయం వాళ్ళంతటా వాళ్ళు తీసుకున్నారు అని అంటే అది ఖచ్చితంగా చేస్తారనమాట. వీళ్ళకి అసలు అయ్యప్ప స్వాముల గురించే తెలియదు మా అక్క వాళ్ళకి. అంటే వాళ్ళ ఊర్లో మాల వేసుకుంటారు, వెళ్తారు, వస్తారు, కానీ ఇంత బాగుంటుంది, ఇంత బాగా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు రైతులండి, తెల్లారులు వేస్తే పొలం వెళ్ళిపోవాలి, పాడు చూసుకోవాలి. వీళ్ళకి మాల ఇవన్నీ వేసుకుంటాం తెలియదు మా బావగారికి. కానీ తెలిసిన వాళ్ళకి మాత్రం సేవ చేసుకుంటారు వెళ్ళి అలాగా. కానీ ఈరోజు వాళ్ళ ఆనందం మామూలుగా లేదండి అసలు. మేమంటే మా స్వామి అంటే గురుస్వామి మాకు తెలుసు. ఆ రోజు మా స్వామికి ఇక్కడ మా ఊరి పీఠంలో భజన కార్యక్రమం, పడి భజన. అందుకని మా బాబు చిన్న స్వామి పెద్ద స్వామి ఇద్దరూ రాలేదన్నమాట, నేనే వెళ్ళాను. నేను కూడా లేకపోతే బాధపడిద్దిగా మా అక్క.
అందుకని హారతి ఇచ్చారండి. ఈ హారతి కార్యక్రమంలో ఈ స్వామికి అసలు స్వామివారు అంటే పూనకం అంటారు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. భక్తితో నమ్మితే అది నిజం. మీరు కొంచెం భక్తి కాకుండా వేరేగా నమ్మితే అది అబద్ధం. మేము భక్తిపరంగా నమ్ముతాం. ఎందుకంటే తెలిసి చేయరు కదండి, అది తెలియక చేస్తారు. అంటే వాళ్ళకి తెలియదు అని అంటే వాళ్ళల్లో ఏదో శక్తి ఉంటుందనే కదా. అదే మేము భక్తి అనుకుంటాం, భగవంతుడు అనుకుంటాం. భక్తిపరంగా మేము నమ్ముతాం కాబట్టి అలా పూనినప్పుడు అంటే పూనకం వచ్చినప్పుడు ఆ భగవంతుడే వచ్చాడు అన్న ఆనందంలో మేము ఉంటాం కాబట్టి మాకు ఆ భగవంతుడే. అది తెలియని వారి గురించి అయితే, నమ్మని వారి గురించి నేను వేరేగా నేనేం చెప్పలేను, ఇక వారిష్టం. అయితే ఆ గురుస్వామి గారికి అసలు పూనకం వచ్చిందండి. ఆడారు, బాగా ఆడారనమాట. కొన్ని వీడియోసే నేను తీయగలిగానండి. ఎందుకంటే నేను అటు ఇటు స్వాముల మధ్యలోనే అలా తీస్తున్నానంటే చూడండి, అంత జనంలో తక్కువ మందినే పిలిచారండి. ఒక పీఠం వారినే పిలిచారు. అయినా వాళ్ళు కూడా చక్కగా తక్కువ మంది అంటే 50 మంది వచ్చారు, భవానీలు స్వాములు కలిపి. పర్వాలేదండి. అయితే నైట్ వడై కార్యక్రమం, భజన అనంతరం చక్కగా ఇడ్లీ, బోండా, ఉప్మా, సాంబార్, 2 రకాల స్వీట్లు, ఇంకేంటి బజ్జీ, ఏవో మర్చిపోయానండి. కానీ పర్వాలేదు, కడుపు నిండా మిరియాల పాలు, కడుపు నిండా స్వాములు అమ్మయ్య చాలు అనేంతవరకు వడ్డించగలిగాం. అది ఇంకా తీసుకురండి అని అంటే లేదు అని అనకుండా వాళ్ళు చాలు అని మనస్ఫూర్తిగా తృప్తిగా చక్కగా భుజించడానికి అనుకూలంగా ఉండడానికి సరిపడా మేము కార్యక్రమాలు జరిపించాం. ఆ వెనక భక్తులు కూడా నైట్ అయిపోయింది కదండి, అది కానీ ఇంటి చుట్టుపక్కల కానీ మనకి ఇరుగు పొరుగు అంటూ ఉండాలి అని చెప్పి మా అక్కలు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూశానండి. అదిగండి ఆ చిన్నస్వామి. ఆ చిన్నస్వామి చూసిన తర్వాత అంతసేపు మా బాబే, మా చిన్నస్వామి గుర్తొచ్చాడు. ఇక ఆ స్వామిని చూసుకుంటూ కూర్చున్న వీడియో తీసుకుంటూ చాలా వీడియోస్ తీసేసాను ఆ బాబువి. నవ్వుతానే ఉన్నాడండి మొదటి నుంచి. చక్కగా ముద్దుగా బుద్దుగా చక్కగా ఉన్నాడు అనమాట ఆ చిన్నస్వామి. ఆ చిన్నస్వామి ఆట పాట చూశాను. అయితే ఇరుగు పొరుగు అన్నాను చూసారా, మనం మంచిగా ఉన్నంతసేపు అందరూ వస్తారండి. ఇప్పుడు చుట్టాల కన్నా ఇరుగు పొరుగు వారు ఎక్కువ సాయం చేశారు. అసలు అదేనండి ఊరంటారు. అందుకే ప్రతి ఒక్కరితో మంచిగా ఉండాలి, చక్కగా ఉండాలి. వాళ్ళ అవసరానికి మనం వెళ్ళాలి, వాళ్ళు మన అవసరానికి వస్తారు. మంచి చెడు ఉండాలన్నమాట. మొత్తం భజన కార్యక్రమం అంతా అంటే అయ్యప్ప మొత్తం అభిషేకాలు అన్నీ అయిన తర్వాత అలంకరణ అండి. అలంకరణ కూడా బాగా చేశారు. ఆ బంతిపూల దండ కాదండి, మేము అసలు చెప్పాము. అయితే ఎక్కడికో వెళ్ళాలి దండ, అక్కడికి వెళ్ళి చేస్తే 2 రోజులు 3 రోజులు ఆర్డర్ ఇవ్వాలన్నారు. ఆ బంతిపూల దండే ఇచ్చారు. దానికి కూడా కాస్టే అక్కడ. మన ఏలూరులో అలా కాదు కదండి, చక్కగా దొరుకుతాయి ఎనీ టైం. అంటే ఏ ఊర్లో అన్నా దొరికితే, కొంచెం వాళ్ళది విలేజ్ లోపల, వెళ్ళేవాళ్ళు ఒకటి లేరు, తెప్పించుకుంటూ ఉంటారు. కుర్రాళ్ళు ఎవరినన్నా పంపించాలి. అందరూ ఆ రోజునే ఇరుముల కార్యక్రమం వాళ్ళ గుళ్ళో, అందుకని ఎవరి కావాలో అలసిపోయారు. ఇక బంతిపూల దండే తీసుకొచ్చారు. అయినా వెళ్ళారు కానీ ఆర్డర్ ఇవ్వాలన్నారు, ఉన్నదే తీసుకొచ్చారు. అదిగండి గురుస్వామి గారికి అసలు కర్పూర హారతి ఇచ్చినప్పుడు అసలు అనుకోలేదు అన్నారు ఆ స్వాములు. ఆ స్వామికి అస్తమానం రాదండి ఎప్పుడో కానీ, అసలు అస్తమానం ఎప్పుడూ రాదు. స్వామివారు అంటే పూనకం వచ్చినప్పుడు, పూనకం అంటాను నేను, మరి ఒక్కొక్కలాగా అంటారు, నేనైతే పూనకం అంటాను. ఆ పూనకం అసలు అస్తమానం రాదండి అని చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ రాదు, అస్తమానం రాదండి. మరి ఈరోజు ఎందుకని ఆనందం బాగా ఉంది, ఆనందంతో వచ్చాడు స్వామి అని చెప్పి చక్కగా అనగానే మేము కూడా దండం పెట్టుకొని ఆ స్వామి వచ్చారేమో అని అనుకున్నాము. ఇది చూసి తప్పుగా అనుకోకండి, మేము నమ్ముతున్నాం. మిమ్మల్ని నమ్మమని బలవంతం పెట్టట్లా. మేము ఆయనలో దైవాన్ని కూడా చూసుకున్నాం. మేము అది తెలిసి కావాలని చెయ్యరు కాబట్టి మేము దైవాన్ని చూస్తున్నాం. అది తెలిసి కావాలని చేసినా అది మాకు తెలియదు కదా, మేము దైవాన్నే చూస్తాం. అది పూనకం కాదు అది ఇదని మీరు కామెంట్స్ మాత్రం చెడుగా పెట్టకండి. మేము నమ్మేం కదా, నమ్మని వారు ఇక మీ ఇష్టం. అది చక్కగా ఆడారు, చక్కగా జరిగింది భజన కార్యక్రమం. చాలామంది అటువైపు వంటల దగ్గర ఉన్నారండి, అందుకని వీడియోస్ అటువైపు నేను వెళ్ళలేదు. ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళటానికి ఇదంతా నడుచుకుంటూ వెళ్తుంటే నేను ఒక్కదాన్ని, అక్కడ వీడియోస్ కూడా తీసేవాళ్ళు ఎవరు లేరు చూసారా. అదే ఇటువైపు అటువైపు వేరే దగ్గర అయితే అందరూ మొబైల్స్ తెగ తీస్తారు. అక్కడ ఒక్క పాప మాత్రం ఉంది, 2 ఫోన్లు పెట్టుకొని 2 చేతులతో అంతే.
పట్టుకొని ఎదురుగా తీస్తుంది అంతే. ఎవరు తీయట్లే సాముల్లో ఒక ఆయన. నేనైతే మరీ ఇక ఘోరం పడి తుల్లి పరుగెడుతూ ఆ మధ్యలో దూరిపోతూ తీసేసాను అనమాట వీడియోలు. ఓకేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ మీకు నచ్చట్లేదు ఏంటండి, ఒక్క సబ్స్క్రైబర్లన్నా చేయించండి, మంచి కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇది కాదు అని ఏమన్నా కంటెంట్ ఉంటే సలహా ఇవ్వండి, ఆలోచించి చేయగలిగితే చేయగలుగుతాను. అది మొన్న ఒక మ్యూజిక్ పెట్టమని యాడ్ చేయమని చెప్పంగానే యాడ్ చేశాను, కాకపోతే యాడ్ చేసేదాన్నే అది కాపీరైట్స్ పడినాయండి, అందుకని మ్యూజిక్ ఆఫ్ చేశాను. మ్యూజిక్ ఫ్రీ మ్యూజిక్ అయినా కూడా కాపీరైటే పడింది. ఓకేనండి, చూసారు కదండి నా వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్, షేర్ చేయండి నచ్చితే. ఉంటానండి, బాయ్. కాదు అది అభిషేకం చెప్పు.